తెలుగు వారందరూ ఒక్కసారి ఛాతి విరిచి మరీ చెప్పొచ్చు ఈ పేరుని, దాసరి నారాయణరావు గారి గురించి. సో వీరిని సన్మానించడం కోసం ముందుగా డాక్టర్ డి రామానాయుడు గారిని అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సార్ని సాధారణంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. వారితో పాటు పురస్కార గ్రహీత స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దాసరి నారాయణరావు సార్ ప్లీజ్. కథానాయకులు అంబిక గారు, రాధ గారు, కార్తీ గారు, మీరు కూడా అందరు హీరోయిన్స్, దర్శక నిర్మాతలు అందరూ, అనుష్క, అందాల మేఘమాలిక అనుష్క, దర్శక నిర్మాతలందరూ దయచేసి ప్లీజ్. అల్లు అరవింద్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, బి గోపాల్ గారు, అంబికా కృష్ణ గారు, కెఎల్ నారాయణ గారు, కోడి రామకృష్ణ గారు, మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఇక్కడే తరలి ఉందా అనిపిస్తోంది. టీవీ9 CEO శ్రీ రవిప్రకాష్ గారు, ఓరియన్ మొబైల్స్ ప్రభాకర్ గారు, ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ దాసరి నారాయణరావు గారి గురించి లోకనాథం నాయుడు గారు 2 మాటలు మాట్లాడతారు. లోకనాథం నాయుడు గారు అంటే ఎవరు ఆశ్చర్యపోనవసరం లేదు, ఆయనే సాయి కుమార్ గారు. వారి అత్యద్భుత ప్రతిభతో ప్రస్థానం చిత్రంలో ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన సాయి కుమార్ గారు. అందరికీ నమస్కారం. కొందరు చరిత్ర సృష్టిస్తారు, మరికొందరు చరిత్ర తిరగ రాస్తారు. చరిత్ర సృష్టించే వారికి చరిత్ర రాసుకునే తీరికుండదు, కానీ చరిత్ర సృష్టించిన తిరగ రాసిన అది మీ ఒక్కరికే చెల్లు. విజయాల వీర మల్లు, ఊరు పాల కొల్లు, తెలుగు సినీ నందనోద్యానవనంలో విరబూసిన పొదరిల్లు, ఎదనింపిన హరివిల్లు, బహుముఖ ప్రజ్ఞ మీ స్వంతం, బహుభాషా చిత్రాల దర్శకత్వం మీ పంతం. వ్యాసుడు భారతాన్ని, వాల్మీకి రామాయణాన్ని అందించారు సరే, తెలుగు సినిమా పరిశ్రమని పురోభివృద్ధి వైపు నడిపించాల్సింది మాత్రం మీరే. దిశా నిర్దేశనం చేసిన, దిక్సూచిలా నిలిచిన మీకే సాధ్యం. మీ నాయకులు యువరాజులై మజ్నులై వెలుగొందుతారు. మీ నాయికలు బంగారక్కలై రాములమ్మలై రాజ్యమేలుతారు. మీ నిర్మాతలు రాయుడు గారు, నాయుడు గారు అంటూ గౌరవాలు అందుకుంటారు. మీ శిష్యులు మీ బాటలో వారు శతచిత్ర దర్శకులై సంచలనాలు సృష్టిస్తారు. కానీ మీరు మాత్రం మరో ప్రపంచం కోసం తపిస్తారు, మట్టి వాసనల కోసం పరితపిస్తారు, మనిషితనం తాలూకు మూలాలను అన్వేషిస్తారు. అందుకే తెలుగు సినీ పరిశ్రమకు మీరు నాన్నగారు. తెలుగునాట ఎమ్మెల్యే ఏడుకొండలైనా, పోలీస్ వెంకటసామైనా, సూరిగాడైనా, మామగారైనా ఆ పాత్రల పోషణ అనన్య సామాన్యం. అది మీకే సుసాధ్యం, అన్యులకది అసాధ్యం. తెలుగు సినిమాకి నవవసంతాలు రావాలి, తెలుగు సినిమా నిర్మాతలకి ఉషోదయాలు కావాలి, తెలుగు సినిమా దర్శకుల సృజనశీలురై విజృంభించాలి, తెలుగు సినిమా కళాకారులు పసిడి కాంతులు వెదజల్లాలి. భారతీయ సినీ వినీలాకాశంలో తెలుగు సినిమా తల ఎత్తుకు తిరగాలని ఆశించి, శాసించి, కాంక్షించిన మీ ఆశయాల సాధనలో అడుగు ముందుకు వేస్తాం. మీరు కన్న కలల్ని నిజం చేస్తాం. పడిలేచే కడలి తరంగం ఎందరికో ఆదర్శం, మార్గదర్శకం. సినిమా ప్రపంచంలో చెరగని సంతకం మీరు. ఎందరూ అనుకరించిన తెలుగు సినిమా వర్ధిల్లినంతకాలం తెలుగు సినిమా చరిత్రలో మీరే డైరెక్టర్, మీరే కెప్టెన్, మీరే క్రియేటర్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లు నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. మీ సినిమాలోని ఓ పాట పల్లవి ఇది. తెలుగు సినిమా కళామ తల్లి ఎంతో గొప్పది. మీ వంటి మహనీయుడికి జన్మనిచ్చి మరింత గొప్పదిగా ఎదిగిపోయింది. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. లివింగ్ లెజెండ్ దర్శకత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి హృదయపూర్వక శుభాభివందనములతో ప్లీజ్. సమాచార శాఖ కమిషనర్ శ్రీ పార్థసారథి గారిని వేదిక మీదకి వచ్చి దాసరి నారాయణ గారికి పుష్పగుచ్చం అందజేయాల్సిందిగా కోరుతున్నాం. క్షమించాలి సార్. అలాగే కళ్యాణి, సూర్యకిరణ్ గారిని, శ్రీ చిన్ని కృష్ణ గారిని ప్లీజ్ సార్, ప్లీజ్. క్షమించాలి. అలాగే ఈ సంవత్సరం తమిళ చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న కథానాయిక పూజను కూడా వేదిక మీదకి విచ్చేసి బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకత్వం డాక్టర్ దాసరి నారాయణరావు గారికి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా కోరుతున్నాము.
శరణ్య మోహన్, శరణ్య మోహన్, భీమిలి ఫేమ్, all the విలేజ్ లో heroes and వినాయకుడు all the ఫేమ్. heroines. శరణ్య మోహన్, అంజలి, అంగాడి తెరు ఫేమ్ అంజలి, అలాగే అంగాడి తెరు ఫేమ్ మహేష్. సాయి కిరణ్, ప్లీజ్ బీ ఆన్ ద స్టేజ్. ఒక్కసారి ఈ మహనీయుడికి, ఈ మహానుభావుడికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నామండి. ఎన్నో సినిమాల ద్వారా ఎంతో నీతి నేర్పి ఎంతో ఎంటర్టైన్ చేసినటువంటి మహానుభావుడు, ఎందెన్నో సృష్టించినటువంటి సృష్టికర్త. వీరికి మనం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వక తప్పదు. లేచి నిల్చుని మరీ సగర్వంగా ఈ గగనానికి ఎందుకంటే సత్కరిద్దామండి. ఈ దేశంలో భారతరత్నలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దర్శకరత్న మాత్రం ఒక్కరే, డాక్టర్ దాసరి నారాయణరావు గారు. రామ్ చరణ్, మగధీర రామ్ చరణ్, లీడర్ రాణా, ఇరువురిని కూడా వారి ఇరువురిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. మన మగధీర వస్తున్నారండి అండ్ లీడర్ రాణా. విఎన్ ఆదిత్య గారు దర్శకులు. బాలు గారు అండ్ రామనాయుడు సార్ అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ ముగ్గురు కలిసి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని సార్కి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం అండి. సో 3 మరో 4 అవార్డ్స్ మాత్రమే ఉన్నాయండి. సో ప్లీజ్ బీ పేషెంట్ విత్ అస్. అండ్ స్టేజ్ మీద ఉన్న కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరూ స్టేజ్ పైన ఉండాలండి. ఇక దాసరి గారికి అందరూ పుష్పగుచ్చాలు అందించిన తర్వాత అందరూ వేదిక మీదే ఉండాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కోరుకుంటున్నాం. ఉత్తమ చిత్ర నిర్మాత, ఉత్తమ చిత్రానికి ఉత్తమ చిత్రం మగధీర. ఆ చిత్ర నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డు అందుకుంటున్నారు. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ అల్లు అరవింద్ గారు ఉత్తమ చిత్రం మగధీర, డాక్టర్ డి రామానాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ చిత్రం మగధీరకు గాను గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారు. రికార్డుల మీద రికార్డు సృష్టించడంలో అల్లు అరవింద్ గారి సాటి అండి. నిజంగా అక్కడ నార్త్న మన గజనీ రికార్డులు బ్రేక్ చేసింది, ఇక్కడ మగధీర రికార్డులు బ్రేక్ చేసింది. సో రికార్డ్ బ్రేకింగ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ సార్ని ఘనంగా సత్కరించాలి. ప్లీజ్ కర్తాల ధ్వనులు, అక్కడ చప్పట్లు చప్పట్లు చప్పట్లు.